అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిమోనాస్ కిచెన్. వినాయక చవితికి మనం కుడుములు, పూర్ణాలు, ఉండ్రాలు, పాల ఉండ్రాలు అని ఇలా రకరకాల ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటాం కదా! అయితే ఎప్పుడైనా పప్పు ఉండ్రాల ప్రసాదం ట్రై చేశారా? అండ్ రుచి విషయానికొస్తే నేను ఎంత చెప్పినా తక్కువే. అంత బావుంటుంది. మా అమ్మ వాళ్ళైతే వినాయక చవితికి ఈ ప్రసాదం ఖచ్చితంగా చేసి పెడుతూ ఉంటారనమాట. ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అండ్ నేను ఈ ప్రసాదం చేసుకోవటానికి ఒకే కప్ సైజ్‌ని తీసుకొని అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని వేసుకుంటున్నానండి. కొలతలు పర్ఫెక్ట్‌గా ఉంటాయని. ముందుగా ఒక కప్పు కందిపప్పుని లో ఫ్లేమ్‌లో మంచి వాసనొచ్చేంత వరకు దోరగా వేయించి, తరువాత క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో వేయించుకున్న కందిపప్పు, 1 లీటర్ నీళ్ళని వేస్తున్నాను. మీరు తీసుకున్న కందిపప్పు క్వాంటిటీని బట్టి నీళ్ళని వేసుకోవాలి. పప్పు ఒక వంతైతే 3 వంతులు ఎక్కువగా నీళ్లు వేసుకోండి. అప్పుడే మనకి పప్పు ఉడికిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ కాస్త పల్చగా బావుంటుంది. అండ్ ఈ పప్పుని డైరెక్ట్‌గా కుక్కర్‌లో కాకుండా ఇలానే ఉడికించండి. ఉండ్రాల పాయసం టేస్ట్ చాలా బావుంటుంది. పప్పు ఉడికేలోపు ఈ పాయసంకి కావాల్సిన ఉండ్రాల్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం కడాయిలో కొద్దిగా నెయ్యిని వేసి, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి, ఇలా లేత బంగారు వర్ణం రంగు వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం పప్పు తీసుకున్న కప్పు సైజ్‌తోని 1/4 కప్పు బొంబాయి రవ్వని వేస్తున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్‌లో చక్కగా వేయించుకోవాలి. మంచి వాసనొచ్చేంత వరకు వేయించి, సేమ్ కప్ సైజ్‌తో 2:30 కప్పుల వేడి నీళ్ళని వేస్తున్నాను. ఇలా వేడి నీళ్ళు వేయటం వల్ల రవ్వ ఉండల్లా కాకుండా చక్కగా ఉంటుంది. తర్వాత ఇందులో అరకప్పు బెల్లంని వేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్‌లో ఇలా కలుపుతూ ఉడికించాలి. రవ్వని మనం చేత్తో తీసుకుంటే ఇలా ఉండలా ఫార్మ్ అవ్వాలనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ రవ్వ పూర్తిగా చల్లారాక చేతుల్ని కాస్త నీళ్ళతో తడి చేసుకొని ఉండ్రాల్లా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఉండ్రాల్ని చుట్టుకోండి. మీకొక విషయం చెప్పనా? చిన్నప్పుడు ఈ ఉండ్రాలు చుట్టమని అమ్మ నాకు, మా తమ్ముడికి చెప్పేదనమాట. అండ్ మేమైతే ఉండ్రాలు చుడుతూ చాలా వరకు ఈ ఉండ్రాల్ని తినేసేవాళ్ళం. అండ్ నిజంగా మనం చిన్నప్పుడు చేసే అల్లరి పనులే ఇప్పుడైతే మనకెంతో స్వీట్ మెమోరీస్‌గా ఉంటాయి కదా! ఎప్పుడు నేను ఈ ఉండ్రాల పాయసం తిన్నా లేదా చేసుకున్నా నాకైతే ఆ మెమోరీసే గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమోరీస్ ఎన్నో ఉంటాయి కదా! నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఇప్పుడు కందిపప్పు చక్కగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కాస్త మ్యాష్ చేసుకోండి. ఉండ్రాల పాయసం తినేటప్పుడు పప్పు మరి పలుకుల్లా కాకుండా చాలా బావుంటుంది. తర్వాత ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం వేస్తున్నాను. చక్కగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మనం చేసుకున్న ఉండ్రాలు చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయటం వల్ల స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతుంది. వీటిని లో ఫ్లేమ్‌లో ఇంకో 10 నిమిషాలు ఉడికించండి. మీకు ఉండ్రాల పాయసం కన్సిస్టెన్సీ కాస్త పల్చగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వేడి నీళ్ళని వేసుకొని కాసేపు ఉడికించండి. దించే ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి నెమ్మదిగా కలుపుకొని దించేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, యూజ్‌ఫుల్ అనుకుంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలానే ఈ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.